ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగము. అయితే పరమాత్మ ఎటువంటి వాడు, ఆయనను ఎలా ధ్యానించాలో ఆ పద్ధతిని గురించి తెలుసుకునేటప్పుడు ధ్యానించేటువంటి ధ్యాతకు ధ్యానింపబడేటువంటి ధ్యేయ వస్తువు మీద పూర్ణమైనటువంటి విశ్వాసం కలగాలి. అలా కలగాలి అంటే ముందుగా వారి యొక్క స్వరూపము, వారి యొక్క మహిమ, వారి ప్రభావము తెలుసుకొని ఉండాలి కదా. ఒక వస్తువు యొక్క స్వరూపము, దాని యొక్క స్వభావము పూర్తిగా తెలిసినప్పుడు మాత్రమే దానిని గురించి చింతించడానికి వీలవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ధ్యాన పద్ధతిని వివరించడానికి ముందుగా ధ్యేయ స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని 8 లక్షణాలతో చెప్పబడింది కదా. ఆ 8 ఏమిటి అంటే, ఆ మొట్టమొదటిది కవి, అంటే ఆయన సర్వజ్ఞుడు, కవులకు కూడా కవి, ఆ పరమ కవిని ఎరగడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి కవిత్వం. పురాణ పురుషుడు రెండవ లక్షణం, ఆయన సనాతనుడు, అనాది స్వరూపుడు, ప్రపంచంలో కలిగిన సమస్త దృశ్య పదార్థాలకు కూడా అది ఉన్నది. పరమాత్మకైతే అది లేదు కదా. ఆది లేనటువంటి ఆది కలదానికే అంతము కూడా ఉంటుంది. కాబట్టి దృశ్య వస్తువులు అశాశ్వతాలు, పరమాత్మ మాత్రమే శాశ్వతుడు. మూడవ లక్షణం శాసకుడు. సర్వజీవులు, సర్వలోకాలను కూడా శాసించేవాడు, నియమించేవాడు ప్రభువు. చిన్న చిన్న రాజ్యాధినేతలనే జనుడు కొలిచేటప్పుడు బ్రహ్మాండ నియామకుడైన పరమేశ్వరుణ్ణి ఎంత భక్తితో కొలవాలి. ఇక 4వ లక్షణం సూక్ష్మరూపి. అణువు కంటే కూడా సూక్ష్మమైన వాడు, అణువు కంటే కూడా సూక్ష్మతమమైన వాడని, మహత్వస్తువులలో గొప్ప వాటిల్లోకి ఇంకా గొప్ప వస్తువు అని భగవంతుని గురించి ఉపనిషత్తులన్నీ తెలియజేస్తూ ఉన్నవి. కాబట్టి ప్రతి అణువునందు కూడా సూక్ష్మంగా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ యొక్క సమీపత్వాన్ని సర్వత్రా అనుభవిస్తూ భక్తి ప్రపత్తులను కలిగి ఉండాలి. ఇక పరమాత్మ యొక్క 5వ లక్షణం సర్వాధారుడు. సర్వ ప్రపంచాన్ని ధరించినవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు, ఆధారభూతుడు. దృశ్య పదార్థాలు జడాలే కదా. చైతన్యం యొక్క ఆధారం లేకపోతే అవి నిలుస్తాయా? నిలవలేవు. ఆ చైతన్యం యొక్క ఆధారమే పరమాత్మ. ఇక 6వ లక్షణం ఏమిటి అంటే అచింత్య రూపుడు. ఇంద్రియాలకు మనసులకు అందడు, అతీతుడు. కాబట్టి మనసు చేత చింతించడానికి కూడా అలవి కానివాడు. అయినప్పటికీ కూడా శుద్ధ మనసు చేత నిరంతర ధ్యానము చేయాలి. ఆ ధ్యానము చేత సముద్రమందు నదిలాగానే, సముద్రంలో కలిసిపోయిన నదికి నది అనే పేరు ఉండదు, సముద్రంలో లీనమై సముద్రం అనే పేరుతోనే ఉంటుంది. ఆ పరమాత్మ యందు లయమైపోయి ఆ రూపాన్నే అయ్యి వెలయగలుగుతుంది శుద్ధమైన మనసు నిరంతరమైన ధ్యానము చేత. అలాగే మలిన చిత్తానికి పరమాత్మ ఎన్నటికీ కూడా విషయుడు కానేరడు కదా. శుద్ధమైన చిత్తముతో అతనిని తెలుసుకోవచ్చు, అనుభూతం చేసుకోవచ్చు. అయితే ఒకానొక దృశ్య వస్తువును తెలుసుకున్నట్లు కాకుండా దాని స్వరూపం నందు లయమై ఆ యొక్క ఆకారమునై ఆ పరమాత్మ ఏ ఆకారమై ఉన్నాడో అటువంటి తదాకారమై వర్తించడం ద్వారా అతని యొక్క అనుభూతిని పొందవచ్చు. అలా కాకపోతే ఇక మనకి బుద్ధిగ్రాహ్యము, బుద్ధి చేత గ్రహించవచ్చు అని కదా చెప్పింది. అయితే ఇక 7వ లక్షణం ఏమిటి అంటే ఆదిత్యవర్ణుడు, అంటే ప్రకాశ స్వరూపుడు అనే కదా అర్థము. సూర్యులను కూడా ప్రకాశింపజేసేటువంటి జ్ఞాన సూర్యుడు ఆయన అని చెబుతూ
8వ లక్షణమైతే తమస్సు కంటే పరమైనవాడు. మాయకు, అజ్ఞానానికి, చీకటికి కూడా విలక్షణుడై వాటికన్నింటికీ కూడా అతీతుడై వెలయుచూ ఉన్నవాడే కదా పరమాత్మ. అయితే ఈ లక్షణాలతో ఉన్నటువంటి పరమాత్మను అంత్యకాలమునందు మనుజుడు ఏకాగ్రచిత్తుడై భక్తిభావముతోటి నిరంతరం చింతన చేయవలసిందే. ఇక్కడ అంత్యకాలానికి మనం ప్రయాణ సమయము అని కదా అనుకుంటాం. అయితే అప్పుడు సంభవించేటువంటిది ఒకానొక ప్రయాణమే అని, అయితే దీర్ఘమైనటువంటి ప్రయాణము అని భావించి ప్రయాణానికి ముందుగా ఏ ప్రకారం మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళాలంటే ఏ ప్రకారంగా వస్తువులన్నింటినీ సర్దుకొని దారిలో కావలసినటువంటి ఖర్చులను కూడా జాగ్రత్తగా తీసుకొని వెళ్తాము, అలాగే పరలోక ప్రయాణానికి కావలసినటువంటి పుణ్య సంపదను ముందుగానే మరి సంపాదించుకొని పెట్టుకోవాలి కదా. అటువంటి అంత్యకాలమున ఏ ప్రకారము పరమాత్మను ధ్యానించాలి అనేది కదా ఇక్కడ చెప్పబడింది. భక్తితో కూడుకొని ఉండాలి, యోగ బలము చేత ప్రాణవాయువును లేకపోతే దృష్టిని 2 కనుబొమల మధ్య భ్రూమధ్యమును నిలిపి నిశ్చలమైన మనసుతో, చెలించనటువంటి మనసుతోటి మరి ఈ 2 లక్షణాలతో కూడుకుని మాత్రమే పరమాత్మను ధ్యానించాలి. ఇక్కడ భక్తి, యోగము 2 చెప్పబడినవి. 2 కూడా ధ్యాన యోగికి అత్యంత అవసరాలు అనే కదా తేటతెల్లమవుతుంది. అహంకారం చావడానికి, భగవానుని అనుగ్రహం సంపాదించడానికి కూడా భక్తిభావం చాలా అవసరం. అలాగే చిత్తము యొక్క ఏకాగ్రతను పొందాలన్నా ఇంద్రియ మనో నిగ్రహ రూప యోగము కూడా అవసరమే ఉన్నది. కాబట్టి ఇక్కడ అంటే భగవంతుణ్ణి ఎడతెగకుండా చింతించాలి అనేటువంటి భావమే స్ఫురిస్తూ ఉన్నది. మనసు బహు నిశ్చలంగా ఉండాలి అని, చపల చిత్తము పరమాత్మను గ్రహింపలేదు అని కదా నిరూపించబడింది. ఈ ప్రకారంగానే భగవంతుని యొక్క ధ్యానము అంత్యకాలంలో చేయాలి అని తెలియబడినప్పటికీ కూడా ఆ చివరిలో ఉత్తమమైన సంస్కారం కలిగే నిమిత్తం జీవితకాలం అంతా కూడా ఆ ప్రకారంగానే అభ్యాసం చేయాలి అనేటువంటి విషయమే కదా. లేకపోతే ఇక్కడ యోగ బలము అంటే మరణకాలంలో అకస్మాత్తుగా యోగ బలము ఎలా చేకూరుతుంది? అలా చేయకుంటే ఎడతెగకుండా స్మరిస్తూ చివరి దేహ వియోగ కాలంలో ఆ ప్రకారంగానే ఉండగలుగుతాడు. అలా చేసినట్లయితే దాని ఫలితము సాక్షాత్తు మోక్షస్వరూపమే కదా. భగవంతునితో ఐక్యము చెందడం అనేటువంటిది ఎంత అపూర్వ ఫలితం. కాబట్టి చిన్నమైనటువంటి ఈ దృశ్య సంబంధమైన ఫలితాల కోసం రాత్రి పగలు కూడా శ్రమించేవారు ఆ భగవానుడు చెప్పినటువంటి మాటలను ఆలకించి నిత్య నిరతిశయానందమైనటువంటి సర్వోత్తమ పరమాత్మ పదము కోసమే ప్రయత్నించడం అనేటువంటిది మంచి విషయం కదా. అంటే పరమాత్మ ఎటువంటి వాడు అన్నప్పుడు సర్వజ్ఞుడు, అనాది స్వరూపుడు, జగన్నియామకుడు, అణువు కంటే సూక్ష్మస్వరూపుడు, సర్వ ఆధారుడు, అచింత్య రూపుడు, ఆదిత్యవర్ణుడు, తమస్సుకు ఆవల ఉన్నటువంటి వాడు అని చెబుతూ, అయితే అంత్యకాలంలో ఆయనను ఏ ప్రకారంగా ధ్యానించాలి అంటే నిశ్చలమైన మనస్సుతో, భక్తి భావము చేత, యోగ బలము చేత ప్రాణవాయువును లేకపోతే దృష్టిని భ్రూమధ్యమును నిలిపి ఈ యొక్క పరమాత్మను ఎడతెగకుండా ధ్యానించాలి. అలా చేయడం వల్ల కలిగే ఫలితము సాక్షాత్తు పరమాత్మ పదమే అతనికి లభిస్తుంది కదా. కాబట్టి నిశ్చలమైన చిత్తముతో, నిర్మలమైన భక్తితో దైవాన్ని ఎల్లవేళలా ధ్యానించడమే భగవంతుణ్ణి ప్రాప్తింపజేసుకోవడానికి గొప్పదైన ఉపాయము అని చెబుతూ, ఆ పరమాత్మ పదము అంటే బ్రహ్మ పదము ఎటువంటి మహిమ కలిగినదియో అని తెలియజేస్తూ, యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేదవేత్తలు దేనిని నాశరహితమైన దానినిగా చెప్పుచూ ఉన్నారో, రాగరహితులకు అంటే కోరికలు నశించినటువంటి వారు ప్రయత్నశీలురు, వారు జితేంద్రియులు అంటే ఇంద్రియాన్ని నిగ్రహించినటువంటి వారు,
వారు దేని యందు ప్రవేశిస్తూ ఉన్నారో, దేనిని కోరుతూ ఉన్నారో ఆ కోరుతూ జనులు బ్రహ్మచర్యాన్ని బ్రహ్మమునందు చేరించేటువంటి అనుష్ఠానము చేస్తూ ఉన్నారు. అట్టి పరమాత్మ పదాన్ని గురించి నీకు నేను సంక్షేపంగా తెలియజేస్తాను. అంటే పరమాత్మ పదాన్ని, మోక్షస్థానాన్ని గురించి సంగ్రహంగా తెలియజేస్తాను అని శ్రీకృష్ణమూర్తి తెలియజేశారు కదా. అది యుద్ధ సమయము కాబట్టి విశేషించి విస్తారంగా చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి బ్రహ్మపదమును అంటే ఆ యొక్క శాశ్వతమైన బ్రహ్మతత్వాన్ని గురించి ఎంత వర్ణించినా కూడా దానికి అంతముండదు. కాబట్టి నేను అంటే భగవానుడు చెప్పేటువంటి విషయం నేను సంక్షేపంగా అంటే క్లుప్తంగా తెలియజేస్తాను. అంటే మోక్షము చెందాలి అనుకునేటువంటి వారికి ఇది అతి ముఖ్యమైన బోధగా ఉంటుంది. ఎలాగంటే వేదాల యొక్క సారమంతా కూడా పిండి సంగ్రహ రూపంగా సాక్షాత్తు భగవానుడు అంటే వేదాల యొక్క సారమంతా కూడా ఒక చోటికి తీసుకువచ్చి దాని యొక్క సార పదార్థాన్ని చక్కగా మరి భగవానుడు సంగ్రహంగా చేసి దానిని గురించి తెలియజేస్తూ ఉన్నారు. అంటే అది ప్రణవము యొక్క బోధ అనేటువంటిది, ప్రణవస్వరూపాన్ని ఏ విధంగా ఉపాసించాలి అనేటువంటి భావనను చేస్తూ ఆ పరబ్రహ్మ పదము అనేటువంటిది ఎలాంటిది అంటే వేదవేత్తలు దానిని నాశరహితమైన దానినిగా, దానికి ఎప్పుడు ఎందుకు ఉత్పన్నము కానిది ఎప్పటికీ కూడా నశించదు అటువంటిది కాబట్టి అందుకే దానిని అక్షరము, అందుకే యదక్షరం వేద విదో వదంతి అని వేదవేత్తలు ఏమని చెప్పారు అంటే దానిని నాశరహితమైనటువంటి అక్షరంగానే తెలియజేశారు. ప్రపంచంలోని సమస్త పదార్థాలు కూడా నాశవంతాలే, ఎందుకు ఉత్పన్నమవుతూ ఉన్నాయి, నశించిపోతూ ఉన్నాయి. అవన్నీ కూడా కొద్ది సమయంలోనే క్షణికంలోనే నశించిపోతాయి. అదే బ్రహ్మము మాత్రమే. బ్రహ్మము అంటే మనమంతా కూడా బ్రహ్మస్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమైన ఆత్మ ఒక్కటే కదా నాశము లేనిది. అదే కదా నాశము లేనటువంటి అక్షరమైనది. కాబట్టి త్రికాలాబాధ్యమైనది. ఈ యొక్క త్రికాలముల యందు జరిగిపోయిన కాలమునందు, జరుగుతూ ఉన్న కాలమునందు, జరగబోవు కాలమునందు కూడా వీటన్నింటికీ కూడా ఆ కాలాలను బాధించినటువంటిది. ప్రతి వారు కూడా వారి వారి జీవితంలో ముఖ్యంగా తెలుసుకోవలసింది ఈ పరబ్రహ్మమే కదా అయ్యున్నది. తక్కినవి ఎన్ని తెలుసుకున్నప్పటికీ కూడా శాశ్వత సుఖాన్ని అవి ప్రసాదింపలేవు, ప్రసాదింపజాలవు. కాబట్టి బాల్యకాలమున పిల్లలకు అక్షరాభ్యాసము అనేటువంటిది ఒక నియమం ఏర్పడింది. అక్షరము అంటే నశించని దాని గురించి అభ్యాసం చేయడం, అలవాటు చేయడం అనే ఒక నియమం ఏర్పడింది కదా. అక్షరమగు పరమాత్మను బోధించడమే. అక్షరము అంటే నశింపు లేనిది, క్షరము కానిది. అటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ తత్వాన్ని బోధించడమే కదా నిజమైనటువంటి అక్షరాభ్యాసము అని చెబితే, అక్షరాలను నేర్పేటప్పుడు పరబ్రహ్మవాచకమగు ఓం, ఆ ఓంకారాన్ని మొట్టమొదట వ్రాయించడానికి ఇదే కారణం. కాబట్టి ఇతర విద్యలు ఎన్నింటిని గ్రహించినప్పటికీ కూడా ఆ పరావిద్యయగు ఈ అక్షర బ్రహ్మ విద్యను మాత్రము ఎప్పటికీ కూడా వదలకూడదు. ఇంకా కూడా వేదాలను ఎరుగటం అంటే ఏమిటి? వేదము గురించి తెలియడం, వేదముల యొక్క అర్థాన్ని అనుభూతం చేసుకోవడం అనేది, ఆ అనుభూతం చేసుకొని దానినే ఆచరణ యందు ఉంచడం. అంటే ఇదంతా కూడా ఏమిటి అంటే వాక్కుతో చెప్పబడేటువంటి వాచాజ్ఞానం మాత్రం కలిగి ఉండడం సరిపోదు. కాబట్టే వేదవేత్తలు, వేదాన్ని గురించి తెలిసినటువంటి మహనీయులు ఏది వేదము అంటే ఏది తెలుసుకోవాలో దానిని గురించి తెలుసుకోవడం, ఏది అవసరమో దానిని గురించి తెలియజేయడం అనేటువంటిది. అందుకే వేదవేత్తలు పరమాత్మను చక్కగా అనుభూతం చేసుకున్నారు.
సాక్షాత్కరించుకున్నారు. ఆయనని అక్షరునిగా, నశింపు లేనివానిగా కనుక్కున్నారు. అందుకే మనకేమని చెప్పారు? అక్షరం వేద విదో వదంతి అని కదా చెప్పింది. అంటే అక్షరునిగా, ఏమాత్రము నశింపు లేనటువంటి శాశ్వత తత్వం కలిగినటువంటిది అని చెబుతూ, అటువంటి పరమాత్మ పదమునందు ఎవరు ప్రవేశిస్తారు అనే ప్రశ్నకు కూడా ఇక్కడ సమాధానం అనేది చెప్పేశారు. ఎవరు అంటే రాగద్వేషరహితులు, ఇష్టము అయిష్టము లేనివారు, దేని పట్ల ఆసక్తి అనాసక్తి లేనివారు. కాబట్టి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చరము అనేటువంటి దుర్వాసనలు పూర్తి స్థాయిలో వదిలివేసిన వారు. అంటే దేని పట్ల ఆసక్తి అనాసక్తి అనేది లేకుండా ఉన్నటువంటి వీతరాగులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ మోక్షము అనేటువంటి మేడ యందు ప్రవేశించగలుగుతారు. కానీ ఇతరములైనటువంటి వారైతే కానే కాదు. అంటే ఈ మోక్షము అనే నిలయాన్ని, మోక్షధామాన్ని ప్రవేశించడానికి రాగ వివర్జితత్వము అనేది ఒక్క టికెట్ వంటిది. ఎలాగా? రాగము కానీ ఒకదాని పట్ల ఇష్టము, మరొక దాని పట్ల అయిష్టము. ఇదైతే నాకు చక్కగా సమకూరుతుంది, సౌకర్యవంతంగా ఉంటుంది. అదైతే దానివల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది, ఇక నేను అంతదే చెయ్యలేను, నాకు ఇష్టం లేదు అని చెప్పేటువంటిది. అలాగా రాగ వివర్జితత్వము అంటే అనురాగము, విరక్తి అనేటువంటిది లేనిది, ఆసక్తి అనాసక్తులకి కూడా వదిలివేసినది అయినటువంటిది. ఎప్పుడైతే సమస్థితిలో ఉండేటువంటి స్థితి ఆ యొక్క మోక్ష మార్గానికి, మోక్ష భవనాన్ని చేరడానికి మొట్టమొదటి టికెట్. ఆ టికెట్టు లేని వారిని, అనుమతి పత్రము పొంది ఉండనటువంటి వారిని, ఆ టికెట్టు అనేటువంటిది ఎవరైతే తీసుకున్నారో వారు నిర్ణయించుకున్నటువంటి గమ్యస్థానమైనటువంటి ఆ యొక్క వాహనమునందు ప్రవేశించడానికి అర్హము కలిగి ఉంటారు. అట్లాగే టికెట్టు లేని వారిని, అనుమతి పత్రం అనేటువంటిది వారు పొంది ఉండలేదు కదా, అలా పొంది ఉండనటువంటి వారిని గొప్ప గొప్ప రాజభవనాలయందు ఎలాగా పోనీయరు. కొంతమంది కొన్ని మరి ఫంక్షన్స్ కూడా ఇన్వైట్ చేసినటువంటి వారికి కొన్ని ఒక టికెట్ ఇస్తారు. అది చూపించినటువంటి వారు మాత్రమే ద్వారం దగ్గర ఉన్న వారు, కాపలాదారులు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ టికెట్ చూపించిన వాడిని లోపలికి పోనిస్తాడు ఆ ఫంక్షన్ హాల్లోకి, కానీ మిగతా వారిని లోపలికి పోనివ్వరు. అలాగే ఇక్కడ కోరిక నశింపనటువంటి వారు, కోరికలు తెగనటువంటి వారు, కోరికలు వదలనటువంటి వారు, రాగము, ద్వేషము మొదలైనవన్నీ నశింపనటువంటి వారు ఈ యొక్క శాశ్వత బ్రహ్మ పదమునందు, ఆ పదము అనేటువంటి మోక్ష సౌధమునందు, ఆ మోక్షము అనే మేడను ఎక్కగలుగుతారా? అసలు ఆ మోక్ష సౌధాన్ని ప్రవేశించగలుగుతారా? లేదు కదా. అవి నశించినటువంటి వారు మాత్రమే ఏ ఆటంకం లేకుండా నిరాటంకంగా నిర్భయంగా లోపలికి వెళ్ళిపోతారు. కాబట్టి నాకు ఇంకా కూడా మోక్షం కలగలేదే అని ఎవ్వరూ కూడా బాధలను పొందవలసిన అవసరం లేదు. భగవంతుడే స్వయంగా తెలియజేసినటువంటి ఈ వీతరాగత్వము అనేటువంటిది అభ్యసిస్తే సరిపోతుంది. దేని పట్ల ఆశ కానీ, మరి అనాసక్తి కానీ, ఆసక్తి కానీ ఏమీ లేకుండా కేవలం భగవంతుడే శాశ్వతుడు అనే విషయాన్ని అభ్యాసం చేస్తే సరిపోతుంది కదా. అందుకే మనకేమని చెప్పారు? యతయః అని చెప్పారు, అంటే ప్రయత్నశీలురు అని చెప్పారు. అలా చెప్పడం చేత దైవం యొక్క విషయంలో లెస్సగా, గొప్పగా మహాప్రయత్నం చేసేటువంటి వారు ఎన్ని కష్టాలు, ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటికి ఓర్చుకొని తీవ్రమైనటువంటి సాధనలను వదలకుండా కొనసాగిస్తూ ఉండేటువంటి వారు, మరి ఇంద్రియాలను అంటే ఈ యొక్క శారీరక పరమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలను, మానసేంద్రియాలను కూడా నిగ్రహించినటువంటి వారు మాత్రమే మోక్ష మార్గంలో సాఫల్యాన్ని పొందగలరే. కానీ ఇతరములైనటువంటి సోమరులు కాదు అని కదా స్పష్టమవుతూ ఉన్నది.
అంటే యత్నరహితులైనటువంటి ప్రయత్నం చేయనటువంటి సోమరులకు ఎప్పటికీ కూడా నాశము లేని శాశ్వతమైన అక్షరమగు మోక్ష పదము అనేటువంటిది పొందజాలరు. ఇక ఒక చిన్న ప్రాపంచిక వస్తువును సంపాదించడానికే ఎంతో ప్రయత్నం అనేటువంటిది అవసరమై ఉండగా వాడు కోరుకున్న వస్తువుని సంపాదించుకోవాలి అన్నప్పుడు వాడు కష్టపడాలి. మరి ఇంకా ఉన్న రోజు పడే కష్టం కంటే మరింత కష్టపడాలి. నిద్ర ఆహారాలను వదిలివేసి కూడా కష్టపడాలి. ఆ కష్టపడుతూ అంటే వాటిని పట్టించుకోని స్థితిలో కష్టపడుతూ వాడు కోరుకున్నటువంటి తన సుఖాన్ని ఆశించి చేసేటువంటి దృశ్యమాన వస్తువుల కోసమే వాడు ధనాన్ని సంపాదించి ఆ ధనం ద్వారా వాడు కోరుకున్నటువంటి సరిపోయినంత ధనాన్ని అంటే ఏ పదార్థం కోరుకున్నాడో ఆ పదార్థానికి మిగులా ఉన్నటువంటి ధనాన్ని సంపాదిస్తే తప్ప ఆ వస్తువు ఆ పదార్థం వాడి స్వంతం కాదు. అటువంటిది ఈ ప్రాపంచిక సంబంధమైన వస్తువును సంపాదించడానికే ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండడం అనేటువంటి అవసరమై ఉంటే ఇక అనేక జన్మల నుండి వస్తూ ఉన్నటువంటి దుష్ట వాసనలు ఉన్నవి కదా. అనేక జన్మలు మనకి గతంలో జన్మ ఉన్నదా అంటే ఈ జన్మ అయితే ఉన్నది కదా. ఈ శరీరం అయితే ఈ శరీరానికి కారణం పూర్వమే ఉన్నటువంటి వాసనలు కోరికలు ఆ యొక్క సంస్కారాల యొక్క ఫలితమే కదా ఈ శరీరం రావడానికి కారణమవుతూ ఉన్నది. ఆ దాది రావడానికి ఆ ముందు కారణమవుతూ ఉన్నది. అంటే ఈ కర్మ ఫలితాలు అనేటువంటివి అంతమయ్యేటంత వరకు శారీరక పరంపరలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. అది ఎటువంటి దేహము అనేది మనం చెప్పలేం. ఎందుకు మనకి ఉన్నటువంటి వాసనలు మనకున్నటువంటి ఆ యొక్క గుణాల సమ్మిళితం ఎక్కువ తక్కువలను బట్టి ఆయా దేహాన్ని ఉపాధిని పొందుతూ ఉంటాడు. 84 లక్షల జీవరాశిలో ఏదో ఒక ఉపాధిని పొందుతూనే ఉంటాడు. ఆ విధంగా ఉపాధికి జన్మకి కూడా తెచ్చుకున్నటువంటి దుష్టవాసనలు తీరనివి మరి చంపించుకున్నవి ఇటువంటి దుష్టవాసనలన్నీ కూడా దుష్ట సంస్కారాలుగా దుష్టమైనటువంటి కోరికలుగా మిగిలిపోతాయి. వాటినన్నింటినీ కూడా నశింపజేయాలి కదా. ఎందుకు ఒక జన్మ నుండి కాదు అనేక జన్మల నుండి కూడా ప్రోధి చేసుకుని వచ్చినటువంటి దుష్ట సంస్కారాలను మొత్తం నశింపజేసుకుంటే తప్ప పరబ్రహ్మము అనేటువంటి మహోన్నతమైనటువంటి పదాన్ని ఆ యొక్క మహోన్నత పదము ఆ స్థితిని అధిష్ఠించడానికి ప్రయత్నము అవసరమా కాదా అంటే ఏమని చెప్పుకుంటాం? తప్పనిసరిగా అవసరం. ప్రాపంచిక సంబంధమైన చిన్న వస్తువుల కోసమే అంత పరితపిస్తూ ఉన్నప్పుడు జన్మల నుండి ప్రోధి చేసుకున్నటువంటి దుష్ట సంస్కారాలు పాపభూ ఇష్టాలు కర్మ ఫలితాలు నశింపజేసుకోవాలి అంటే ఎంత మరి ప్రయత్నం అనేది చేయాలి. కాబట్టి ఇంకా మరి మూడో విషయం ఏమిటి అంటే బ్రహ్మచర్యమే. ఈ బ్రహ్మచర్యము ఏ పరమాత్మ పదాన్ని అయితే కోరుతూ ఏ పరమాత్మ శాశ్వత తత్వాన్ని కోరుతూ దానిని పొందాలని ప్రాప్తింపజేసుకోవాలని జనులు బ్రహ్మచర్యము అనేటువంటిది అనుష్ఠిస్తారు. బ్రహ్మచర్యము అంటే లౌకిక సంబంధమైనటువంటి అర్థము పెళ్ళి కానటువంటి వాడు బ్రహ్మచారి అని చెప్తారు. కానీ బ్రహ్మచర్యము అంటే బ్రహ్మమునందు చరించడం, ఎల్లవేళలా దిననిశ లేకుండా తాను చచ్చు వరకు జగము కృంగు వరకు నిద్ర లేచింది మొదలు నిద్రపోయేటంత వరకు బ్రహ్మమునందే అనుష్ఠానముతో బ్రహ్మానుసంధానముతో బ్రహ్మమునందే పరబ్రహ్మ వస్తువునందే చరించేటువంటి వాడిదే అటువంటి అనుష్ఠానమే బ్రహ్మచర్యము అని చెప్పబడుతూ ఉన్నది కదా. అయితే దైవ ప్రాప్తికి మోక్షానికి బ్రహ్మచర్యము అనేటువంటిది అత్యావశ్యకమై తేలుతూ ఉన్నది. బ్రహ్మచర్యము అంటే ఏమిటి? ఒక కోరిక. ఆ బ్రహ్మచర్యాన్ని వదిలాడు అంటే వివాహం పట్ల కుటుంబం పట్ల స్త్రీ పట్ల వ్యామోహం కోరిక దానిని పొందడం కోసం తన యొక్క బ్రహ్మచర్యాన్ని వదిలివేశాడు. బ్రహ్మచర్యము అంటే ఏ బ్రహ్మమునందు చరించేటువంటి తత్వం ఉన్నదో ఆ తత్వాన్ని కలిగి ఉండడం, అది బ్రహ్మచర్యము. ఆ బ్రహ్మమునందు చరించి ఉండడం అనేటువంటిది అత్యంత అవసరము అనే కదా తెలుస్తూ ఉన్నది. మోక్షం కోసం ప్రయత్నించేటువంటి వారికి బ్రహ్మచర్యము అనేది ఎంతో సహాయపడుతుంది అని మనకి
సాక్షాత్తు భగవానుని మాటల వలన మనకు స్పష్టమైపోతూ ఉన్నది. అందుకే ఆధ్యాత్మిక క్షేత్రమునందు ఏ విధంగా అంటే ఈ యొక్క పారమార్థికమైనటువంటి చింతనమునందు బ్రహ్మచర్యానికి ఎంతటి ప్రాముఖ్యత భగవంతుడు ఇచ్చారో అది ఇక్కడ మనకి విశదమవుతున్నది కదా. అంటే శారీరక పరంగా వాచికముగా మాట్లాడే నోటి ద్వారా మానసికంగా ఏది సంకల్పిస్తున్నామో అదే మాట్లాడడం, ఏది సంకల్పిస్తూ మాట్లాడుతున్నామో అదే క్రియారూపంలో వ్యక్తం కావడం. అందుకే మనస వాచ కాయక అంటే శారీరకంగా మాట ద్వారా మానసికంగా కూడా విషయ సంపర్కం లేకుండా ఉండాలి. దృశ్యమాన వస్తువుల పట్ల దాని గురించి చింతించకూడదు, దాని ప్రకారమైనటువంటి మాట రాకూడదు, ఆ ప్రకారమైనటువంటి క్రియ సల్పకూడదు. అటువంటి విషయాల పట్ల ఎటువంటి కలయిక లేకుండా ఉండడము, బ్రహ్మమునందు చిత్తాన్ని లగ్నము చేయటము ఏదైతే ఉన్నదో అదే కదా బ్రహ్మచర్యము అని చెప్పబడుతూ ఉన్నది. అంటే ఈ బ్రహ్మమును ఉపాసించడం అనేటువంటి విషయము ఎంత ముఖ్యమైనది అంటే దాని పట్ల మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు ఎంతటి విశ్వాసాన్ని కలిగి ఉండాలో మనకి ఎంత స్పష్టంగా తేట తెల్లమవుతూ ఉన్నది అని చెబుతూ, అందుకే ఈ యొక్క శ్లోకాన్ని పోలినటువంటి శ్లోకమే మనకి కఠోపనిషత్తు నందు కూడా ఉన్నది. సర్వే వేద యత్పదమామనంతి తపాంసి సర్వాణి చేయద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్ అని కఠోపనిషత్తు కూడా మనకి ఈ విధమైనటువంటి బ్రహ్మోపాసన విషయం ఎంత ప్రధానమైనదో దాని పట్ల ముముక్షువులు కూడా ఎంతటి నమ్మకము, విశ్వాసము, శ్రద్ధ కలిగి ఉండాలో దాని ద్వారానే అది లభిస్తుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.